సో గత 24 గంటల నుంచి క్రిప్టో మార్కెట్ యొక్క పరిస్థితి చూసుకుంటే ముఖ్యంగా ప్రజెంట్ క్రిప్టో మార్కెట్ అయితే కొంచెం డౌన్గానే ఉంది, అంటే డల్గానే ఉందని చెప్పాలి. ముఖ్యంగా అంటే ప్రపంచ పరిస్థితులు అంటే గ్లోబల్ ఎఫెక్ట్స్ అయితే క్రిప్టో మార్కెట్ పైన అయితే గట్టిగానే ప్రభావం చూపాయి. ముఖ్యంగా మనం బిట్ కాయిన్ యొక్క రేట్ చూస్తే గడిచిన 24 గంటలు అంటే 24 అవర్స్లో -3.49% పడిపోవడం జరిగింది. ప్రజెంట్ బిట్ కాయిన్ వచ్చేసి $60.042గా ఉంది. అంటే ఇంచుమించు ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే 61,644 డాలర్లుగా అయితే ప్రజెంట్ బిట్ కాయిన్ అయితే ఉంది. తర్వాత ఇథీరియం చూసుకుంటే కూడా ఇంచుమించు 24 గంటల్లో 1.11% అయితే పడిపోవడం జరిగింది. అంటే డాలర్స్ వైజ్ చూసుకుంటే 1,649 దగ్గర అయితే ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. తర్వాత తెహర్ వచ్చేసి కూడా ఇంచుమించు 24 గంటల్లో చూసుకుంటే 0.01% అంటే ఫ్లాట్గానే కొనసాగుతుందని చెప్పాలి. తర్వాత బిఎన్బి మనం బిఎన్బి గురించి ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటాం. బిఎన్బి చూసుకుంటే ఇంచుమించు 24 గంటల్లో 1.33% అయితే పడిపోవడం అబ్జర్వ్ చేయొచ్చు. డాలర్స్ వైజ్ చూసుకుంటే $568.67 దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. తర్వాత ఎక్స్ఆర్పి కూడా చూద్దాం. మనం ఎక్స్ఆర్పి చూసుకుంటే 24 అవర్స్లో ఇంచుమించు 1.50% అయితే పడిపోవడం జరిగింది, అంటే డౌన్లో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇంకోటి మనం మెయిన్ చూసేది సోలానో కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 24 గంటల్లో 0.5% ఇంచుమించు 1 వీక్లో చూసుకుంటే 3.95% అయితే పడిపోవడం చూడవచ్చు. మెయిన్గా ఎక్స్ఆర్పి వచ్చేసి 1 వీక్లో 8.20% అంటే బయింగ్ ఆపర్చునిటీ ఉందని చెప్పేసి క్రిప్టో ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈరోజు చూసుకుంటే మాత్రం క్రిప్టో లాస్ట్ ఒక 24 అవర్స్లో క్రిప్టో మార్కెట్ అయితే కొంచెం డల్గానే ఉందని చెప్పాలి. మెయిన్గా ట్రంప్కి మిడిల్ ఈస్ట్లో యుద్ధ ప్రభావాలు, తర్వాత ట్రంప్ క్రిప్టోకి సహకరిస్తాడా, క్రిప్టోకి సంబంధించిన వాటిలో తను సపోర్ట్గా ఉంటాడా లేదా అనే క్వశ్చన్ అయితే ఖచ్చితంగా మార్కెట్లో ఉంది. దానికి సంబంధించి క్రిప్టో పైన అయితే కొంచెం ప్రెషర్ ఉందని చెప్పాలి. కాకపోతే బై అండ్ డిప్ అనే దాంట్లో ఇప్పుడు కొనే ఆపర్చునిటీ కూడా అని చెప్పేసి క్రిప్టోకి సంబంధించిన ఎక్స్పర్ట్లు అయితే చెప్పడం జరుగుతుంది.